హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో మల్టీపర్పస్ క్లీనర్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఒక గిన్నెలో ఒక 1.5 కప్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కప్పుతో 1/2 కప్పు వెనిగర్ తీసుకోవాలండి. ఇది వెనిగర్ బాటిల్. హాఫ్ కప్ సరిపోతుంది. హాఫ్ కప్పు వెనిగర్ని మనం ఈ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మన దగ్గర ఏ డిష్ జెల్ ఉంటే ఆ డిష్ జెల్ని, సపోజ్ మీ దగ్గర విమ్ ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఈ స్క్రబ్జ్ ఉంది, సో నేను దీన్నే వేస్తున్నాను. ఒక స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, మనకి మల్టీపర్పస్ క్లీనర్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇంతకుముందు వాడినవి బాటిల్స్ ఉంటాయి కదా, అలా బాటిల్స్ ఏమైనా ఉంటే అవి కడిగేసుకొని దాంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ క్లీనర్ తయారైపోయింది కదా. ఇప్పుడు ఫ్రిడ్జ్ మీద, గ్యాస్ మీద ట్రై చేసి చూపిస్తాను నేను, ఎలా క్లీన్ అవుతుందో మీరే చూడండి. చూసారు కదా ఎంత షైనింగ్ వచ్చిందో. స్టవ్ కూడా చూడండి, వంట అయిపోయిన తర్వాత నేను క్లీన్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత షైనింగ్ వస్తుందో. సో మనం ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి, చాలా ఈజీగా. పైగా మనం బయట కొనుక్కునే వాటికంటే కూడా చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.